చంద్రబాబుకు ప్రాణహాని ఉందా? ఏపీ సీఎం చంద్రబాబుని చంపాలని ఎవరైనా చూస్తున్నారా? అయితే ఎవరు? ఈ విషయం ఎలా బయటికొచ్చింది? ఇది ఒట్టి పుకారేనా? దీంట్లో నిజమేంతో తెలుసుకోవాలంటే ఈ స్టోరీపై ఓ లుకేయాల్సిందే. ఇప్పటికీ అలిపిరి బాంబు దాడిని తలుచుకుంటే వణికిపోతుంటారు చంద్రబాబు. చావుకు దగ్గరగా వెళ్లి చివరకు ప్రాణాలతో బయటపడ్డారాయన. అయితే మళ్లీ మావోయిస్టులు చంద్రబాబుని టార్గెట్ చేశారట. ఆయనపై రెక్కీ నిర్వహించారా అంటే అవుననే అంటున్నాయి ఏపీ ఇంటెలిజెన్స్ వర్గాలు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయనపై తిరుమల కొండకు సమీపంలో దాడి చేశారు. అయితే ఆ దాడిలో ఆయన స్వల్పంగా గాయపడి ప్రాణాలను కాపాడుకున్నారు. తాజాగా ఆయనను చంపేందుకు మావోయిస్టులు ఢిల్లీలో రెక్కీ నిర్వహించిన ఘటన మరవకముందే ఇప్పుడు ఆయన జూబ్లీహిల్స్లోని కొత్త ఇంట్లో ఓ అగంతక మహిళ రెక్కీ నిర్వహించడానికి ప్రయత్నించిందని సమాచారం. జూబ్లీహిల్స్లోని నూతన గృహంలో చంద్రబాబు దంపతులు ఈ నెల 9, 10 తేదీల్లో ప్రవేశించి ప్రత్యేక పూజలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో 25 నుంచి 35 ఏళ్లున్న ఓ మహిళ చంద్రబాబు ఇంట్లోకి ప్రవేశించి చకచకా తన సెల్ ఫోన్లో ఫోటోలు తీసేందుకు ప్రయత్నం చేసిందని సమాచారం. అక్కడ విధుల్లో ఉన్న సెక్యూరిటీ గార్డ్ అధికారులు అనుమానించి ఆ మహిళను తమ ఆధీనంలోకి తీసుకుని విచారించగా తాను చంద్రబాబు కోడలు బ్రాహ్మణి స్నేహితురాలనని, ఆమె ఆహ్వానం మేరకే వచ్చానని చెప్పిందని సమాచారం. కానీ ఆమె మాట్లాడే సమయంలో తడబడడంతో స్థానిక పోలీసులు రప్పించి విచారించడంతో అసలు విషయం బయటపడింది. చంద్రబాబు ఇంట్లోకి ప్రవేశించిన ఆ మహిళకు మావోయిస్టులతో సంబంధాలున్నాయని, చంద్రబాబు కదలికలపై ఆరా తీసేందుకే ఆమె వచ్చిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై బ్రాహ్మణి వద్ద ప్రస్తావించగా తన స్నేహితులు ఎవరిని గృహప్రవేశ కార్యక్రమానికి ఆహ్వానించలేదని, ఆ ఆగంతకురాలు చెబుతున్న మాటల్లో ఎటువంటి వాస్తవం లేదని చెప్పినట్లు సమాచారం. మావోయిస్టుల్లో కొందరు ఆత్మాహుతి దళాలుగా ఏర్పడి చంద్రబాబును అనుసరించే ప్రయత్నం చేస్తున్నారని రాష్ట్ర పోలీసు యంత్రాంగం, కేంద్ర నిఘా వర్గాలు ఇంతకు మునుపే హెచ్చరించాయి. దీంతో చంద్రబాబుకు ఏపీ పోలీసులు 5 అంచెల భద్రతను ఏర్పాటు చేయడంతో పాటు ఆయనను కలిసేందుకు వచ్చే ముఖ్యులను నిశితంగా పరిశీలించాకే అనుమతిస్తున్నారు. సో ఏదేమైనా థ్రెట్ నేపథ్యంలో చంద్రబాబు కాస్త జాగ్రత్తగా ఉండాలని కోరుతుంది ప్రభుత్వం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం న్యూస్ మార్క్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.